వాస్తవులందరికీ కూడా అనేక వాగ్దానాలు చేస్తారు. ఎన్నికలు అయిపోయిన ఎంత గట్టిగా మాట్లాడుతూ అయ్యా ఎప్పటికైనా సరే ఇల్లు లేనటువంటి వాళ్ళని మీరు ఎవరైనా జగన్మోహన్ రావు గారు ఎక్కడ ఉన్నారు? వీరాస్వామి గారు అరవై సంవత్సరాల పైనుంచి ఈ చేనేత వృత్తిలో ఆధారపడి నేను జీవిస్తున్నానండి. ఇప్పుడు గవర్నమెంట్ వారు 60 అడుగుల రోడ్డుతో వెడల్పు చేయాలని చెప్పి ప్రతిపాదన పెట్టారు. ఈ 60 అడుగులు చేస్తే మా షాపు మొత్తం పోతుందండి. అలాగే మా లైన్లో చాలామంది దాదాపుగా చాలామంది మొత్తం పోతున్నాయండి. ఇదే కనుక జరిగితే మా జీవనాధారం మొత్తం పోతుంది. అదేను కాక నేను చిన్నప్పటి నుంచి ఈ చేనేత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాను. నాకు అలాగే వ్యాపారమే కాకుండా నాకు తయారీ విధానం కూడా ఉందండి. నాకు మగ్గాలు కానీ దాని అనుబంధ వృత్తులు కానీ మొత్తం 50 మంది పైగా ఉన్నారండి. నా ఒక్క కుటుంబ జీవనాధారం కాకుండా దాదాపు 50 మంది పైగా జీవనాధారం కూడా పోతుందండి. దయచేసి లోకేష్ గారు పెద్ద మనసు ఆలోచించి మాకు మంచి పరిష్కార మార్గం చూపించాలని నేను కోరుకుంటున్నానండి. 25న మున్సిపాలిటీ వారు మాకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సమాచారం తెలపకుండా మా అభ్యంతరాలు తీసుకోకుండా 29/7న మేము మీటింగ్ పెట్టినప్పటికీ కూడా మా మీటింగ్లో మాకు హామీ ఇచ్చి 28/8/2025న ఒక చీకటి గెజిట్ని మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది. మేము తెనాలి రోడ్డు ప్రజలందరం మేము సవినయంగా అందరికీ కోరుకునేది ఏమిటంటే మీరు ప్రజల అభ్యంతరాలను తీసుకోండి. ప్రజల అభ్యంతరాల ప్రకారం ఏంటంటే మీరు గెజిట్ తీసురండి, ప్రజలకు ఇబ్బంది లేనటువంటి డెవలప్మెంట్ చేయండి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మేము అభివృద్ధికి సహకరిస్తాము. అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వాములను చేయండి. మాకు తెలియకుండా మా అభ్యంతరాలు తీసుకోకుండా ఒక గెజిట్ తీసుకురావడం అనేది ఇది చాలా అన్యాయం. ఇది ప్రజాస్వామిక విధానంలో కూడా ఇది సరైన నిర్ణయం కాదు. కాబట్టి మేము మరొక్కసారి మున్సిపల్ కమిషనర్ గారిని అట్లానే మున్సిపల్ అధికారులను మేము కోరేది ఏంటంటే మా అందరినీ సమావేశపరిచి మా అభ్యంతరాలు తీసుకొని మమ్మల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేయండి. మేమంతా నిరాశ్రులు అయిపోతున్నాము, ఇల్లు లేకుండా పోతున్నాము, వ్యాపారాలు లేకుండా పోతున్నాము. కాబట్టి దయచేసి మీరు మా బాధను మా యొక్క సమస్యల్ని మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. మాకు ఇక్కడ చాలా మంచి నాయకుడు ఉన్నాడు నారా లోకేష్ గారు. మా సమస్యలు నారా లోకేష్ గారి దాకా వెళ్ళట్లేదు. మేము ఈ రోజున మీడియా ముఖంగా నారా లోకేష్ గారికి మా ప్రియతమ మంత్రివర్యులు అదేవిధంగా మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి మేము 2 చేతులెత్తి మేమందరం ఆయన విన్నవించుకుంటున్నాం. అయ్యా మీరు మా యందు దయతో మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక మంచి పరిష్కారం చూపించండి. మేమంతా ఇక్కడ చిరు వ్యాపారస్తులం, చేనేత వ్యాపారస్తులం, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. మేము ఈ రోడ్డు కనుక 60 అడుగులు చేసినట్లయితే మా జీవితాలు ధ్వంసమైపోతాయి, మేమంతా పాడైపోతాము. కాబట్టి మీరు దయతో మా యందు దయ ఉంచి మీరు ఒక మంచి పరిష్కారంతో ముందుకొస్తారని చెప్పేసి మేము మీకు సవినయంగా మేము విన్నవించుకుంటున్నాము. మీరు మీ అపాయింట్మెంట్ కోసం మేము గత 3 నెలల నుంచి వేచి చూస్తున్నాము. దయతో మీరు మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించి మా సమస్యలను విని మాకు ఒక మంచి పరిష్కారం చూపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.